रिमझिम रमजान। ओंगोल में सबसे सस्ता दुकान, आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स। सस्ते में खरीदो, దిల్ ఖుష్ ఈద్। 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ। 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్। 3 బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే, 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు। ఫోన్ 282805221525। అవన్నీ బీసీల వాటా వాళ్ళకి ఎలాగ వస్తాయి అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి। ఉదాహరణకి మీ అందరూ గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ అని బీసీ డిక్లరేషన్ ప్రతి బీసీలకి ఇస్తారని మనం మేనిఫెస్టోలో। అది కాకుండా మీరు మీటింగ్లలో ఇన్నుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పారు, ఒకేసారి ఆయన ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తారంటే 7,000 రూపాయలు ఏంటిదంటే 4,000 రూపాయలు ఒకటి, ఒక్కొక్క నెలకి 3,000 ఈ 3 నెలలు అంటే 4+3 7 ఒకేసారి ఇస్తానని చెప్పారు। సో బీసీలకు అది చెప్పిన తర్వాత చెప్పిన 90% చేయలేదు। ముఖ్యంగా బీసీలకి చాలా అన్యాయం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా। బీసీల మీద దాడులు జరిగాయి, బీసీలకి లోన్లు లేవు, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేస్తే అందరికీ వచ్చేతో సమానంగా బీసీలకు వచ్చే అనేక సంక్షేమ పథకాలు రద్దయ్యి చాలా మందిని ఇబ్బంది పడ్డారు। ఒకటి మనను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ బీసీలకి చాలా చేసిన విషయం మనందరికీ తెలుసు। తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అంటే 83లో బీసీలకు బాగా ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న స్టూడెంట్స్ని, టీచర్లని, పెద్ద పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ। అదందరూ మనం గుర్తుపెట్టుకోవాలి।